హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, నా యొక్క ప్రీవియస్ వీడియోలో ప్రతి ఒక్కటి మీరు చూసారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అలా మీరు కానీ చూడకపోతే కన్ఫర్మ్గా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది MySQL పైన. ఓకేనా? సో అయితే మనం వచ్చేసిందంటే ఇంతకు ముందు వీడియోలో దేని గురించి మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో మనం వచ్చేసిందంటే లిమిట్ గురించి, ఆఫ్సెట్ గురించి, అలాగే ఆటో ఇంక్రిమెంట్ గురించి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి. సో వీటన్నిటి గురించి మనం వచ్చేసి డిస్కస్ చేసాం కదా. సో మీకొచ్చేసిందంటే ప్రతి ఒక్కటి మీకొచ్చేసి అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒక కొత్త కాన్సెప్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అది వచ్చేసిందంటే సబ్ క్వెరీస్ గురించి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, మనకొచ్చేసిందంటే ఇంటర్వ్యూ పర్పస్‌లో సబ్ క్వెరీస్ మీద మోస్ట్‌లీ మనకొచ్చేసి క్వెషన్స్ అడుగుతా ఉంటారు. సో బికాజ్ ఎందుకంటే మనకొచ్చేసి సబ్ క్వెరీస్‌గా మనకు తెలిసినట్లయితే మనం దేన్నైనా కూడా ఈజీగా క్వెరీ అనేది రాయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి మనకొచ్చేసి సబ్ క్వెరీస్ మీద ఛాన్సెస్ ఉంటాయి. సో కన్ఫర్మ్ అడగడానికి. ఓకేనా? సో కాబట్టి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సో ఈరోజు సబ్ క్వెరీస్ గురించి సో కంప్లీట్‌గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ మనకొచ్చేసిందంటే వాట్ ఈస్ మీన్ బై సబ్ క్వెరీ అని చెప్పేసి మనకు తెలియాలి కదా ఫ్రెండ్స్. సో సబ్ క్వెరీ అంటే ఏందంటే క్వెరీ ఇన్సైడ్ క్వెరీ గాని ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ వచ్చేసి ఏందంటే సబ్ క్వెరీ అంటాం. ఓకేనా? సో అయితే మనకొచ్చేసి టైప్స్ ఆఫ్ సబ్ క్వెరీస్ ఎన్నున్నాయంటే ఒకటి సింగిల్ రో సబ్ క్వెరీ, ఇంకోటి మల్టీ రో సబ్ క్వెరీ అండ్ ఇంకొకటి వచ్చేసిందంటే కోరిలేటెడ్ సబ్ క్వెరీ. అయితే కోరిలేటెడ్‌లోనే మనకొచ్చేసిందంటే నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకొచ్చేసిందంటే సింగిల్ రో సబ్ క్వెరీ అంటే ఏందంటే సో మనకొచ్చేసి ఓన్లీ ఒక రికార్డ్ గాని మనం గాని రిటర్న్ చేస్తే మనం వచ్చేసి ఏందంటే అప్పుడు దాన్ని వచ్చేసి ఏమంటాం? మనం సింగిల్ రో సబ్ క్వెరీ అంటాం. ఇక్కడ మల్టీ రో సబ్ క్వెరీ అంటే ఏందంటే సో మనకొచ్చేసి మోర్ దెన్ 1 రికార్డ్‌గా మనకు రిటర్న్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ మల్టీ రో సబ్ క్వెరీ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసిందంటే కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏందంటే సో కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏంది ఫ్రెండ్స్? సో కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే సో మనకొచ్చేసి అది గాని ఒక క్వెరీ మీద ఇంకో క్వెరీ గాని డిపెండ్ కాకపోతే దెన్ దట్ ఈస్ కాల్డ్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసిందంటే నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏంది? సో నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏందంటే సో మనకొచ్చేసి ఒక క్వెరీ బేస్ ఇంకో క్వెరీ మీద గాని డిపెండ్ కాకపోతే దెన్ దట్ ఈస్ కాల్డ్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. ఓకేనా? సో ఇప్పుడు మీకొచ్చేసిందంటే సింగిల్ రో సబ్ క్వెరీ గురించి, అలాగే మల్టీ రో సబ్ క్వెరీ గురించి, అలాగే కోరిలేటెడ్ అండ్ నాన్ కోరిలేటెడ్ గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సో క్వెరీస్ అని ఎలా రాయాలి మనకు సబ్ క్వెరీస్‌లో చూద్దాం. తర్వాత మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అప్పుడు మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది సబ్ క్వెరీస్ మీద. ఓకేనా? సో ఫస్ట్ క్వెషన్. సో ఫస్ట్ క్వెషన్ వచ్చి ఏందంటే ఫ్రెండ్స్, రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ది డిపార్ట్‌మెంట్ అండ్ ది ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయీస్ హూ వర్క్ ఇన్ ది సేమ్ డిపార్ట్‌మెంట్ ఇన్ విచ్ ద జెన్నిఫర్ వర్క్. ఓకేనా? జెన్నిఫర్ అనే వ్యక్తి మనకొచ్చేసి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి మనం వచ్చేసి తెలుసుకోవాలి. అయితే మనం ఇక్కడ డీటెయిల్స్ ఏం ఫెచ్ చేయాలి? ఒకటి డిపార్ట్‌మెంట్ ఐడీ, ఇంకోటి వచ్చేసిందంటే ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్ మనం ఫెచ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జెన్నిఫర్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి కదా. సో దానికొచ్చేసిందంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడీ. సో ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ దట్ ఈక్వల్ టు జెన్నిఫర్ అన్నామనుకోండి. అప్పుడు మనకొచ్చేసిందంటే జెన్నిఫర్ అనే వ్యక్తి యొక్క ఫస్ట్ నేమ్. సో జెన్నిఫర్ అని ఎవరిదైతే ఉందో సో వాళ్ళందరి డీటెయిల్స్ మనకు ఫెచ్ చేసి మనకిస్తుంది. అయితే ఇక్కడొచ్చేసి ఏం ఫెచ్ చేయమన్నా నేను డిపార్ట్మెంట్ ఐడీ. సో కాబట్టి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఐడీ మనకిస్తుంది. ఓకేనా? సో అయితే మనకు కావాల్సిందేంది? డిపార్ట్మెంట్ ఐడీ కాదు ఇక్కడ కావాల్సింది. ఏంది? డిపార్ట్మెంట్ ఐడీ కావాలి. అలాగే ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్ కావాలి. సో కాబట్టి మనం వచ్చేసిందంటే మెయిన్ క్వెరీ రాస్తున్నాం. ఏంది? సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడీ అలాగే ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? ఎంప్లాయీ టేబుల్ నుంచి. వేర్ డిపార్ట్మెంట్ ఐడీ ఇన్. సో వీటి మధ్యలో మనకు గాని ఉంటే ఇన్ ఆపరేటర్ మనం ఎందుకు వాడతాం ఫ్రెండ్స్? మనకొచ్చేసిందంటే అట్‌లీస్ట్ ఒక రికార్డ్ కాకపోయినా ఇంకొక రికార్డ్‌గా మనకు మ్యాచ్ అయితే ఏ రికార్డ్స్ అయితే మ్యాచ్ అవుతాయో ఆ రికార్డ్స్ మొత్తం ఫెచ్ చేసి నాకు ఇచ్చేసేయి అని చెప్తున్నా. ఓకేనా? సో అప్పుడు మనకొచ్చేసింది జెన్నిఫర్ అనే వ్యక్తి మనకొచ్చేసి ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ రికార్డ్స్ మొత్తం మనకొచ్చేసి ఫెచ్ చేసి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఐడీ, ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్ ఏందని చెప్పేసి మనకు రిటర్న్ చేస్తది. ఓకేనా? వైల్ మనం వచ్చేసి అంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూసేటప్పుడు మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అయితే వస్తది. ఓకేనా? సో నెక్స్ట్. అయితే మనకొచ్చేసిందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసిందంటే మనకిదొచ్చేసి సో ఇదొచ్చి సబ్ క్వెరీ. ఇదొచ్చేసిందంటే మెయిన్ క్వెరీ. ఎప్పుడు గూడా ఫస్ట్ మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతదంటే సబ్ క్వెరీ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతది. తర్వాత మనకొచ్చేసిందంటే మెయిన్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? సో ఇంటర్వ్యూలో అడగొచ్చు ఫ్రెండ్స్. మనకొచ్చేసి ఫస్ట్ ఏ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతది. సో మనకొచ్చేసిందంటే అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఇట్స్ ఎ కోరిలేటెడ్ ఆర్ నాన్ కోరిలేటెడ్. సో ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసిందంటే ఇండివిడ్యువల్‌గా ఇచ్చినా కూడా సబ్ క్వెరీని ఇది ఎగ్జిక్యూట్ అవుతది. సో కాబట్టి ఇది పోయేసి ఇంకో క్వెరీ మెయిన్ క్వెరీ మీద డిపెండ్ కావట్లా. సో కాబట్టి ఇప్పుడు దీన్నేమంటాము? ఇట్స్ ఎ నాన్ కోరిలేటెడ్. ఇట్స్ నాట్ కోరిలేటెడ్. ఓకేనా? అయితే ఇట్స్ ఎ సింగిల్ రో సబ్ క్వెరీ, మల్టీ రో సబ్ క్వెరీ అంటే
వీ షుడ్ నాట్ టెల్. మనం చెప్పలేం. బికాస్ ఎందుకంటే ఇక్కడ మనకు జెన్నిఫర్ అనే వ్యక్తి ఒకడే ఉంటాడని చెప్పేసి మనం రూల్ అనేది లేదనమాట. ఒకవేళ ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు చెప్పలేం కదా! సో, కాబట్టి ఇట్స్ ఎ సింగిల్ రో, మల్టీ రో సబ్ క్వెరీ అని చెప్పేసి మనం డిఫైన్ అయితే చేయలేం. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెరీ. సో, write a query to display the salary of all employees whose salary is greater than the average salary of the employee. ఓకేనా? సో, అయితే మనం వచ్చేసి ఏం డిస్‌ప్లే చేయాలంట? సో, మనం వచ్చేసిందంటే సాలరీని డిస్‌ప్లే చేయాలి. ఆల్ ద ఎంప్లాయీస్. సో, అందరి ఎంప్లాయీస్‌లో నుంచి హూస్ సాలరీ ఈస్ గ్రేటర్ దెన్ ది యావరేజ్ సాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ. అయితే వాళ్ళ యొక్క సాలరీ వచ్చేసి గ్రేటర్ దెన్ యావరేజ్ సాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ అంటున్నాడు. అయితే ఫస్ట్ మనం వచ్చేసింది యావరేజ్ సాలరీ కనుక్కోవాలి కదా! ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే సబ్ క్వెరీ ఇలా రాస్తున్నాము. సెలెక్ట్ యావరేజ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నప్పుడు మనకు వచ్చేసింది వాళ్ళ యొక్క యావరేజ్ సాలరీ ఎంత? సో, ఎంప్లాయీ టేబుల్‌లోంచి మనకు డిస్‌ప్లే చేసి ఇస్తుంది. ఓకేనా? అయితే మనం వచ్చేసింది డిస్‌ప్లే సాలరీ ఎంప్లాయీస్ హూస్ సాలరీ ఈస్ గ్రేటర్ దెన్ అన్నారు. సో, కాబట్టి సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ ఈస్ గ్రేటర్ దెన్. సో, ఈ క్వెరీ గానైతే అప్పుడు మనకి ఇక్కడ యావరేజ్ సాలరీ అనేది ఏదైతే గ్రేటర్ దెన్ ఉంటదో సాలరీ, ఆ సాలరీస్ మొత్తం మనకు డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? అయితే మనం వచ్చేసి దేని గురించి చెప్పుకోవాలి? సో, అయితే ఇదొచ్చేసి సింగిల్ రో సబ్ క్వెరీయా? మల్టీ రో సబ్ క్వెరీయా? సో, మీరొచ్చేసి ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. సింగిల్ రోనా? మల్టీ రోనా? సో, కన్ఫర్మ్‌గా ఇదొచ్చేసిందంటే సింగిల్ రో సబ్ క్వెరీ. వై? బికాస్ ఇక్కడ మనం వచ్చేసిందంటే అగ్రిగేట్ ఫంక్షన్ వాడాం. అగ్రిగేట్ ఫంక్షన్ వాడినప్పుడు సో, కన్ఫర్మ్‌గా మనకి ఇక్కడ వచ్చేసి ఏమిస్తది? సో, ఒకే ఒక రిజల్ట్ మాత్రం ఇస్తది. అంతేగాని మల్టిపుల్ రిజల్ట్ ఇవ్వదు. సో, కాబట్టి ఇదొచ్చేసిందంటే సింగిల్ రో సబ్ క్వెరీ. ఓకేనా? అయితే ఇదొచ్చేసిందంటే ఈ క్వెరీ పోయేసి మనకు మెయిన్ క్వెరీ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా? సో, కాదు. సో, మనం ఇండివిడ్యువల్‌గా దీన్ని వాడినా కూడా మనకొచ్చేసి అవుట్‌పుట్ అనేది వస్తది. సో, కాబట్టి ఇట్స్ కోరిలేటెడ్, నాన్ కోరిలేటెడ్. ఇట్స్ ఎ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ దానికి మనం వెళ్దాం ఫ్రెండ్స్ వేరే క్వెషన్‌కి. ఇక్కడ చూడండి. రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ది నేమ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ వర్క్ ఇన్ ది సేమ్ డిపార్ట్‌మెంట్ యాస్ ద ఎంప్లాయీ విత్ ది హైయెస్ట్ సాలరీ. ఓకేనా? సో, అయితే మనకొచ్చేసిందంటే హైయెస్ట్ సాలరీ. సో, మనం వచ్చేసి కనుక్కోవాలంటున్నాడు. ఓకేనా? వేర్ ది క్వెరీ రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ది నేమ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. సో, ప్రతి ఒక్క ఎంప్లాయీ నేమ్స్ మనకొచ్చేసి కావాలి. అంటే ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే ఎంప్లాయీ యొక్క లాస్ట్ నేమ్ కావాలి. హూస్ వర్క్ ఇన్ ది సేమ్ డిపార్ట్‌మెంట్. వాళ్ళొచ్చేసి ఒకే డిపార్ట్‌మెంట్ వర్క్ చేస్తా ఉండాలి. యాస్ ద ఎంప్లాయీ విత్ ది హైయెస్ట్ సాలరీ. అయితే ఫస్ట్ మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి ఫ్రెండ్స్? సో, ఎవరికి మనకు హైయెస్ట్ సాలరీ వస్తుందో మనం కనుక్కోవాలి. అవునా? సో, కాబట్టి సెలెక్ట్ మాక్సిమం సాలరీ సో, ఫ్రమ్ ఎంప్లాయీ అన్నామనుకోండి మనకిక్కడ వచ్చేసేంది ఇది ఒకే రిజల్ట్ మనకిస్తుంది. ఓకేనా? అంటే మాక్సిమం సాలరీ ఎవరికొస్తుందో అది ఇస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? వాళ్ళొచ్చేసి ఏ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నారు? వాళ్ళ యొక్క ఐడీ ఎంత? అని చెప్పేసి కూడా మనం కనుక్కోవాలి. కరెక్ట్? సో, కాబట్టి సెలెక్ట్ డిపార్ట్‌మెంట్ ఐడీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ ఈక్వల్ టు సో, ఈ సాలరీ అని చెప్పేసి అన్నామంటే అప్పుడు మనకొచ్చేసింది డిపార్ట్‌మెంట్ ఐడీ అనేది మనకి ఇక్కడ రిటర్న్ చేస్తది. అయితే మనకు కావాల్సిన డిపార్ట్‌మెంట్ ఐడీయా? కాదు. మనకు కావాల్సిందేంటంటే ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే ఎంప్లాయీ యొక్క లాస్ట్ నేమ్. సో, కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎంప్లాయీ టేబుల్ నుంచి వేర్ డిపార్ట్‌మెంట్ ఐడీ ఈక్వల్ టు సో, అని చెప్పేసి అన్నామంటే అప్పుడు మనకొచ్చేసిందంటే సో, రిజల్ట్ అనేది మనకిస్తుంది. ఎవరికైతే హైయెస్ట్ సాలరీ వస్తుందో ఆ డిపార్ట్‌మెంట్‌లో సో, వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది మనకు రిటర్న్ చేస్తది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది ఇదొక క్వెరీ అండ్ ఇదొక సబ్ క్వెరీ, ఇదొక సబ్ క్వెరీ, ఇదొక సబ్ క్వెరీ అండ్ ఇదొచ్చేసిందంటే మెయిన్ క్వెరీ. ఎప్పుడు కూడా ఫస్ట్ మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతాయి? సబ్ క్వెరీస్. నెక్స్ట్ ఓన్లీ మెయిన్ క్వెరీ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? అయితే ఇక్కడొచ్చేసింది ఈ మనకు మాక్సిమం సాలరీ అన్నాం కాబట్టి ఒక రికార్డే రిటర్న్ చేస్తది. ఇది మనకొచ్చేసింది ఇట్స్ ఎ సింగిల్ రో సబ్ క్వెరీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్‌మెంట్ ఐడీ ఫ్రమ్ ది ఎంప్లాయీ వేర్ సాలరీ అన్నాడు. అయితే ఇక్కడొచ్చేసింది వి షుడ్ నాట్ డిఫైన్. అంటే ఇది వచ్చేసి సింగిల్ రోనా, మల్టీ రోనా మనం చెప్పలేం. ఓకేనా? అయితే ఫైనల్‌గా మనకొచ్చేసిందంటే మెయిన్ క్వెరీని మనకి రిటర్న్ చేస్తది. ఓకే. ఇట్స్ ఎ కోరిలేటెడ్, నాన్ కోరిలేటెడ్ అంటే ఏంది? ఇట్స్ ఎ నాన్ కోరిలేటెడ్. బికాజ్ ఎందుకంటే ఒక క్వెరీ కూడా మనకి వేరే క్వెరీ మీద పోయేసి డిపెండ్ అయితే కావట్లేదు కాబట్టి. ఓకేనా? సో, మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ మనం వచ్చేసిందంటే ఇంకొక క్వెరీ చూద్దాము. సో, write a query to display the departments who don't have employees working in it. సో, ఫ్రెండ్స్ మన కొన్నిసార్లు క్వెషన్ అనేది చిన్నదిగా ఉంటది. కానీ క్వెరీ అనేది మనం వచ్చేసిందంటే కొంచెం డెప్త్‌గాని ఆలోచించి రాయాల్సొస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇక్కడ మనం వచ్చేసి ఏం చేయమంటున్నాడు? డిస్‌ప్లే చేయమంటున్నాడు డిపార్ట్మెంట్స్‌ని హూ డోంట్ హావ్ ది ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో, ఎవరైతే మనకి ఎంప్లాయీస్ వర్క్ చేయడం లేదో సో, ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌లో అంటున్నాడు. అలాంటప్పుడు ఫస్ట్ మనం వచ్చేసేంది సో, కొంచెం లాజిక్‌గా మనం థింక్ చేయాలన్నమాట. సో, కాబట్టి ఇక్కడొచ్చేసి చూడండి సెలెక్ట్ డిస్టింక్ట్. సో, డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ ఐడీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ ఐడీ ఈస్ నాట్ నల్.
సో మనం వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసిందంటే ఈజ్ నాట్ నల్. సో నల్గా లేనట్టు మాత్రం మనం కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ డిస్ప్లే చేయమంటున్నా, కానీ ఇక్కడ డిస్టింక్ట్ అని ఎందుకు వాడాను ఫ్రెండ్స్? బికాస్ డిస్టింక్ట్ అని వాడడం వల్ల మనకు వచ్చేసిందంటే, సో మనకు వచ్చేసి అన్నిటితో పోయేసి ఇది కంపేర్ అవ్వదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రికార్డ్ని పోయి చెక్ చేస్తా పోదు. సో ఏమైతే డిస్టింక్ట్ గా ఉన్నాయో, సో అంటే ఏమైతే మనకు వచ్చేసిందంటే సో రిపీట్ కాకుండా ఉన్నాయో, సో వాటిని మాత్రం పోయేసి ఏం చేస్తుందంటే, సో మనకు వచ్చేసి ఫెచ్ చేసి మనకి ఇస్తుంది. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే టైం పరంగా చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం డిస్టింక్ట్ ఆపరేటర్ మనం వాడుకుంటాం, యూనిక్ వాల్యూస్ని ఇస్తుంది అక్కడ. ఓకేనా? అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంది, డిస్ప్లే చేయమంటున్నాడు డిపార్ట్మెంట్ ఐడిని మనకు వచ్చేసి డిస్ప్లే చేయమంటున్నాడు. సో కాబట్టి అయితే మనకు వచ్చేసిందంటే అక్కడ ఇన్ ఆపరేటర్ వాడుకుంటాం, నాట్ ఇన్ వాడుకుంటాం అంటే డెఫినెట్ గా మనం నాట్ ఇన్నే వాడతాం. బికాస్ ఎందుకంటే సో ఈ రేంజ్ లో మనకు వచ్చేసి ఉండకూడదు, అంటే ఈజ్ నాట్ నల్. సో ఇది మనకు అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంది, సో ఎవరైతే హూ డోంట్ హ్యావ్ ది ఎంప్లాయ్ వర్కింగ్ అనేటి, ఎవరైతే మనకి ఎంప్లాయ్ వర్క్ చేయడం లేదో, సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకు కావాలి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి నాట్ ఇన్. సో నాట్ ఇన్ అంటే ఈ రేంజ్ లో కాకుండా సో ఉండే వాటిని మనం వచ్చేసి రిటర్న్ చేయమంటున్నాడు. అప్పుడు ఐటీలో మనకు వచ్చేసింది అంటే రెండు టేబుల్స్ లో మనకు వచ్చేసి ఏమైతే సో మ్యాచ్ అవుతాయో అవి కాకుండా సో మ్యాచ్ కాని రికార్డ్ మనకు వచ్చేసి ఇస్తుంది. ఓకేనా? సో అంటే ఇట్ షుడ్ బి నాట్ నల్. ఓకేనా? నల్ గా లేనట్టు మనకు వచ్చేసి ఇస్తుంది అనమాట. హూ డోంట్ హ్యావ్ ది ఎంప్లాయీస్, ఎవరైతే ఎంప్లాయీ దాంట్లో వర్క్ చేయడం లేదో. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి సో క్వెరీ. సో అయితే మనకు వచ్చేసి ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు సో మీకు వచ్చేసి క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్, write a query to display the employee who have salary greater than any employee in the department 2. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి క్వెరీ అని డైరెక్ట్ గా ఇచ్చాడు. సో మనం వచ్చేసి ఏం డిస్ప్లే చేయాలంట, ఎంప్లాయ్ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే ఎంప్లాయ్ యొక్క లాస్ట్ నేమ్, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే సో అయితే వాళ్ళ యొక్క శాలరీ అనేది వచ్చేసిందంటే గ్రేటర్ దెన్ ఉండాలంట. ఎప్పుడు సో ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసిందంటే 2 అయినప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చేసాడు కాబట్టి మనం వచ్చేసి ఏం చేస్తాం, డైరెక్ట్ గా కనుక్కుంటాం డిపార్ట్మెంట్ ఐడిని. సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ విత్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు అన్నాం మనకు. అప్పుడు మనకు వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడిలో వాడి యొక్క శాలరీ ఎంత ఉందని చెప్పి రిటర్న్ చేస్తాడు. ఓకేనా? హైస్టే మనకు వచ్చేసిందంటే ఆ శాలరీ వచ్చేసిందంటే గ్రేటర్ దెన్ ఆ ఆ యొక్క డిపార్ట్మెంట్ లో మనకు వచ్చేసి ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దెన్ ఉందో సో వాళ్ళ యొక్క శాలరీ మాత్రం మనం రిటర్న్ చేయమంటున్నాడు. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే ఇక్కడ ఒక ఆపరేటర్ ఉంది ఫ్రెండ్స్, అది వచ్చేసిందంటే గ్రేటర్ దెన్ ఎనీ. గ్రేటర్ దెన్ ఎనీ అండ్ గ్రేటర్ దెన్ ఆల్, 2 ఆపరేటర్స్ ఉన్నాయి. గ్రేటర్ దెన్ ఎనీ ఎప్పుడు వాడతామంటే ఒక డిపార్ట్మెంట్ లో మాత్రం మనం కానీ కంపేర్ చేయాలనుకుంటే శాలరీని గ్రేటర్ దెన్ ఎనీ, లేదు అన్ని రికార్డ్స్ లో మనం కానీ కంపేర్ చేయాలనుకుంటే గ్రేటర్ దెన్ ఆల్. ఓకేనా? డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో select employee first name, employee last name from employee where salary greater than any, and select salary from employee where department ID equal to 2 అని చెప్పేసి అన్నామంటే మనకు వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడిలో ఎవరి శాలరీ అయితే ఎక్కువ ఉందో సో వాళ్ళ యొక్క శాలరీ అని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో సిమిలర్ ఫ్రెండ్స్ ఈ క్వెరీ కూడా. సో ఈ క్వెరీ గురించి మీరు చెప్పండి. సో రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ మోర్ దెన్ శాలరీ దెన్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసిందంటే 1. ఓకేనా? సో మనం వచ్చేసి ఏం చేస్తాం, కాకపోతే ఇక్కడ వచ్చేసిందంటే వాడు ఏం చేయమంటున్నాడు, సో డిపార్ట్మెంట్ ఐడి మనకు వచ్చేసిందంటే 1 అని చెప్పి అయితే ఇచ్చాడు. సో అప్పుడు కాబట్టి మనం వచ్చేసిందంటే ఇక్కడ మనం ఫెచ్ చేసుకుంటాం డిపార్ట్మెంట్ ఐడి ఏందని. సో కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసిందంటే కంపేర్ చేయమంటున్నాడు, ప్రతి ఒక్క ఎంప్లాయీతో పోయి కంపేర్ చేయి వాళ్ళ శాలరీని. సో అప్పుడు మనకు వచ్చేసిందంటే రిటర్న్ చేయమంటున్నాడు. ఓకేనా? సో కాబట్టి గ్రేటర్ దెన్ ఆల్ అని చెప్పేసి వాడుకుంటాం. సో select employee first name, employee last name from employee where salary is greater than all. Select salary from employee where department ID equal to 1. అప్పుడు మనకు వచ్చేసిందంటే ఆ డిపార్ట్మెంట్ ఐడి 1 లో ఉండే మన శాలరీ వచ్చేసిందంటే ప్రతి ఒక్క దాంతో ఎంప్లాయీతో మనకు కంపేర్ అయ్యి మనకు వచ్చేసి రిజల్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు వచ్చేసి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో గ్రేటర్ దెన్ ఆల్ అండ్ గ్రేటర్ దెన్ ఎనీకి. సో నెక్స్ట్ క్వైరీ వచ్చేసిందంటే find employees who have a salary greater than the average salary in their department. ఓకేనా? సో అయితే మనకు వచ్చేసిందంటే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ ఫ్రెండ్స్. బికాస్ ఇప్పుడు దా మనం చూసినట్టు మొత్తం వచ్చేసిందంటే నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీస్. బికాస్ ఒక క్వెరీ పోయేసి ఇంకో క్వెరీ మీద డిపెండ్ అయితే కావట్లేదు. ఓకేనా? సో ఇది వచ్చేసిందంటే కోరిలేటెడ్ సబ్ క్వెరీకి మనం వచ్చేసి తీసుకున్న ఎగ్జాంపుల్. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చేసిందంటే కోరిలేటెడ్ సబ్ క్వెరీ గురించి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఈ డాట్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఈ డాట్ ఎంప్లాయీ లాస్ట్ నేమ్, ఎంప్లాయీ సో శాలరీ, అలాగే డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అని చెప్పేసి అన్నా. అంటే
ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందంటే ఎంప్లాయ్ అన్నాను కదా. సో ఎంప్లాయీ అంటే ఏంటంటే ఇట్స్ ఏ అలయాజింగ్ ఫ్రెండ్స్. అంటే మనం వచ్చేసిందంటే ఎంప్లాయీని మనం వచ్చేసిందంటే సో ఈ అని చెప్పేసి నేను వచ్చేసి అసైన్ చేసుకుంటున్నా. ఓకేనా. జాయిన్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్కి మనం డి అని చెప్పేసి అలియాసింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆన్. సో ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి దట్ ఈక్వల్ టు సో ఇక్కడ వచ్చేసిందంటే డిపార్ట్మెంట్ డి అసైన్ చేసుకున్నాం కదా. సో డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి వేర్ ఎంప్లాయీ డాట్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్. బికాజ్ ఎందుకంటే వాళ్ళ శాలరీ వచ్చేసి ఏంటంటే గ్రేటర్ దెన్ అన్నారు కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసిందంటే ఇది సబ్ క్వైరీ. అయితే మనం వచ్చేసి శాలరీ సో ఇన్ దే డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి. ఓకేనా. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యావరేజ్ శాలరీ కాబట్టి. ఓకేనా. సెలెక్ట్ యావరేజ్ ఈ1 డాట్ శాలరీ సో ఫ్రమ్ ఎంప్లాయ్ ఈ1. సో ఇక్కడ వచ్చేసిందంటే ఎంప్లాయ్కి ఈ1 అని చెప్పేసి మనం అసైన్ చేసుకుంటున్నాం. ఓకేనా. వేర్ ఈ1 డాట్ డిపార్ట్మెంట్ ఐడి దట్ ఈక్వల్ టు ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. అయితే ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ1 అనేది మనకు వచ్చేసింది సో ఎంప్లాయీకి మనం అసైన్ చేసుకున్నాం. అలాగే ఈ వచ్చేసింది సో ఇక్కడ ఈ ఎంప్లాయీకి మనం వచ్చేసిందంటే అసైన్ చేసాం. ఓకేనా. అయితే ఈ క్వైరీ పోయేసి వచ్చేసిందంటే ఈ క్వైరీ మీద మనకి డిపెండ్ అవుతుంది. ఓకే. సో కాబట్టి మనం వచ్చేసిందంటే ఇట్స్ ఏ కో రిలేటెడ్ సబ్ క్వైరీ అని చెప్పేసి మనం అంటున్నాం. ఓకేనా. అంటే ఒక క్వైరీ పోయేసి ఇంకో క్వైరీ మీద డిపెండ్ అయ్యేదాన్ని మనం వచ్చేసి ఏమంటున్నాం, కో రిలేటెడ్ సబ్ క్వైరీ. ఓకేనా. సో ఇప్పుడు మీకు వచ్చేసిందంటే సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏంది, సో మల్టీ రో సబ్ క్వెరీ అంటే ఏంది, సింగిల్ రో సబ్ క్వెరీ అంటే ఏంది, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏంది. సో మనం వచ్చేసి అసలు సబ్ క్వెరీస్ మనం ఎలా రాయాలి, సో ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి సో చూద్దాం. సో మనం ఏమైతే క్వైరీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాము సబ్ క్వైరీస్లో. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఫస్ట్ ఒక డేటాబేస్లోకి మనం ఇండైరెక్ట్ అవ్వాలంటే ఎలా ఫ్రెండ్స్, బై యూసింగ్ యూస్ కమాండ్ రైట్. యూస్ JEE3. సో డేటాబేస్ అనేది ఏమవుతుంది, డేటాబేస్ అనేది చేంజ్ అయింది కరెక్ట్. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూద్దాం. సో షో టేబుల్స్. సో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్, ఎంప్లాయ్, అలాగే టీచర్, స్టూడెంట్. సో అయితే మనం ఇప్పుడు వచ్చేసి దేని గురించి చూద్దామంటే సో డిపార్ట్మెంట్ అలాగే ఎంప్లాయ్ టేబుల్ గురించి చూద్దాం. సో ఫస్ట్ డిస్క్రైబ్ సో ఎంప్లాయ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ఎంప్లాయ్ ఐడి వచ్చేసిందంటే ప్రైమరీకి, అలాగే డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసిందంటే సో మనకు వచ్చేసి ఫారెన్ కి, అంటే డిపార్ట్మెంట్ లో నుంచి మనకు వచ్చేసి దీనికి యాడ్ చేసాం. ఓకేనా. సో డిస్క్రైబ్ సో డిపార్ట్మెంట్. సో మనకు దీంట్లో వచ్చేసిందంటే ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఐడి అలాగే డిపార్ట్మెంట్ నేమ్. సో డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసిందంటే ప్రైమరీకి, ఈ ప్రైమరీకి మనం వచ్చేసిందంటే దానికి లింక్ చేసాం. ఓకేనా. ఇట్స్ ఏ ఫారెన్ కి. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే సో ఆ క్వైరీస్ అనేవి మనం డిస్ప్లే చేసి చూద్దాం. సో 1 by 1. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసిందంటే ఫస్ట్ క్వైరీ వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసిందంటే క్వైరీ అనేది ఇది ఏంది, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ది డిపార్ట్మెంట్ అండ్ ది ఫస్ట్ నేమ్ ఆన్ ఆల్ ది ఎంప్లాయీస్ అండ్ హూ వర్క్స్ ఇన్ ది సేమ్ డిపార్ట్మెంట్ ఇన్ విచ్ జెన్నిఫర్ వర్క్స్. కరెక్ట్. సో దానికి వచ్చేసిందంటే క్వైరీ మనం ఏం చూసాం ఫ్రెండ్స్. సో ఇది మనం చూసిన క్వెరీ అవునా. సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్ విత్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఈ రేంజ్ లో ఉండేటి మాత్రమే. అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ దట్ ఈక్వల్ టు జెన్నిఫర్ అని చెప్పేసి మనం చూసాం కదా. సో అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఏమే రికార్డ్స్ మనం డిస్ప్లే చేసే ఫ్రెండ్స్, థర్డ్ రికార్డ్ అండ్ ఫోర్త్ రికార్డ్. సో వీళ్ళ నేమ్స్ వచ్చేసిందంటే జెన్నిఫర్ అని చెప్పేసి మ్యాచ్ అయ్యాయంట. సో కాబట్టి అది వచ్చేసిందంటే ఫెచ్ చేసి మనకు వచ్చేసి ఇచ్చింది డేటా అనేది. ఓకేనా. సో అయితే మీరు వచ్చేసి డేటా కూడా చూడండి ఫ్రెండ్స్. సో వీటిలో ఏ డేటా ఉందని. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో ఎంప్లాయ్. సో మనకు వచ్చేసిందంటే ఎంప్లాయీలో మనకు వచ్చేసి ఈ డేటా ఉంది మనకు. ఓకేనా. ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, అలాగే ఎంప్లాయీ యొక్క లాస్ట్ నేమ్, అలాగే వాళ్ళ యొక్క శాలరీస్, అలాగే డిపార్ట్మెంట్ ఐడి. ఓకేనా. సో అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ లో మనకు వచ్చేసి ఏంటంటే ఇవి ఉన్నాయి మనకు. ఓకేనా. సో అయితే మనకు వచ్చేసిందంటే ఈ రికార్డ్స్ పోయేసి వచ్చేసిందంటే వీటితో మనకు మ్యాచ్ అయ్యి మనకు వచ్చేసి డేటా అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 3 and 4th. సో ఈ రెండు రికార్డ్స్ మనకు వచ్చేసిందంటే సో రెండు ఇచ్చింది. ఓకేనా. సో కాబట్టి అది మనకు వచ్చేసిందంటే జెన్నిఫర్ యొక్క ఫస్ట్ నేమ్ తో పోయేసి ఆడ మ్యాచ్ అయ్యాయంట. ఓకేనా. సో అది మనకు వచ్చేసిందంటే ఫస్ట్ క్వైరీ. అలాగే ఇప్పుడు సెకండ్ క్వైరీ వచ్చేసిందంటే సో ఇది మనకు వచ్చేసిందంటే సెకండ్ క్వైరీ ఫ్రెండ్స్. అయితే మనం ఏం చూసాము సెకండ్ క్వైరీకి.
ఓకేనా? సో, మనం వచ్చేసిందంటే ఇక్కడ ఏం చూసామంటే, సో, సాలరీ అనేది ఎవరికైతే హైయెస్ట్ సాలరీ ఉందో, సో, వాళ్ళ యొక్క సాలరీ మనం డిస్‌ప్లే చేయమన్నాం కదా! సో, కాబట్టి మనకొచ్చేసిందంటే యావరేజ్ సాలరీ ఒకటి పిక్ చేసుకొని, సో, ఆ సాలరీ అనేది ఎవరి సాలరీ అయితే గ్రేటర్ దెన్ ఉన్నాయో, సో, అయి మాత్రం మనకొచ్చేసి ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా? సో, అవి వచ్చేసి ఏంది 50,000, 60, 45 అండ్ 65,000 ఓకేనా? సో, ఇవి గ్రేటర్ దెన్ ఉన్నాయంట. సో, కాబట్టి డిస్‌ప్లే చేసినాడు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వెరీ. థర్డ్ క్వెరీ వచ్చేసింది సో, ఇది ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే థర్డ్ క్వెరీ మనం జూసింది సబ్ క్వెరీస్‌లో కదా! సో, అది వచ్చేసిందంటే మనం ఏం డిస్‌ప్లే చేయాలంట డిస్‌ప్లే ది నేమ్స్ అండ్ ఎంప్లాయ్. సో, మనం వచ్చేసిందంటే నేమ్స్ మనల్ని వచ్చేసి డిస్‌ప్లే చేయమంటున్నాడు. సో, వాళ్ళకొచ్చేసి ఎవరికైతే హైయెస్ట్ సాలరీ వచ్చిందో సో, వాళ్ళయి కదా! సో, మనం వచ్చేసి క్వెరీ ఏం జూసాం ఫ్రెండ్స్ దానికి? సో, ఇది మనకొచ్చేసిందంటే మనం చూసిన క్వెరీ. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేసిందంటే ఫస్ట్ మాక్సిమం సాలరీ కనుక్కొని, నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ ఐడీ కనుక్కొని, సో, నెక్స్ట్ వచ్చేసిందంటే వీళ్ళ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏంది అని జెప్పేసి మనం డిస్‌ప్లే జేస్తున్నాం. కరెక్ట్? సో, కాబట్టి మనకొచ్చేసిందంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చేసిందంటే జెన్నిఫర్ గురు. సో, వీళ్ళకొచ్చేసిందంటే మాక్సిమం సాలరీ ఉందంట ఆ డిపార్ట్‌మెంట్‌లో. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెరీ జూద్దాం. సో, ఇప్పుడు మనం వచ్చేసిందంటే దీనికి మనం ఏమైతే క్వెరీ రాసామో, సో, ఆ క్వెరీ చూద్దాం ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం ఇక్కడొచ్చేసిందంటే సెలెక్ట్ మనకొచ్చేసి డిపార్ట్‌మెంట్ ఐడీని మనం వచ్చి దీంట్లో సెలెక్ట్ చేస్తున్నాం గదా! అయితే ఇక్కడొచ్చేసిందంటే డిపార్ట్‌మెంట్ ఐడీ ఈస్ నాట్ నల్ అంటే మనకొచ్చేసి 2 టేబుల్స్ మనకు మ్యాచ్ అయ్యేట్టు చూసుకొని, సో, ఏమైతే మ్యాచ్ కాకుండా ఉంటదో, సో, దాన్ని మనకొచ్చేసిందంటే ఇక్కడ రిటర్న్ చేస్తుంది. కరెక్ట్. సో, వాళ్ళు గూడా వచ్చేసింది హూ డోంట్ హావ్ ది ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేయడం లేదు ఆ డిపార్ట్‌మెంట్‌లో, సో, వాళ్ళనొచ్చేసి ఫెచ్ చేసి ఇమ్మంటున్నారు. సో, మనం వచ్చేసిందంటే ఈ 2 టేబుల్స్‌లో మనం వచ్చేసింది అది చూసుకున్నట్టయితే సో, వీళ్ళలో వచ్చేసేంది సో, ఇది వచ్చేసిందంటే మనకొక టేబులు. అలాగే ఇది వచ్చేసిందంటే ఇంకొక టేబులు. సో, ఈ టేబుల్‌లో మనకొచ్చేసిందంటే ఏమైతే రికార్డ్ మనకు మ్యాచ్ కాలేదో అంటే ఇప్పుడు వచ్చేసింది ఫిఫ్త్ రికార్డ్ అనేది ఇక్కడ లేదు. 1, 2, 3, 4 ఇవి మాత్రమే ఉన్నాయి. ఫిఫ్త్ రికార్డ్ లేదు. సో, కాబట్టి మనకొచ్చేసి ఏం రిటర్న్ చేసింది ఫ్రెండ్స్? ఫిఫ్త్ రికార్డ్ అని చెప్పేసి మనకొచ్చేసి రిటర్న్ చేసింది. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసి అర్థమైంది గదా! సో, నెక్స్ట్ క్వెరీ చూద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే ఇంతకుముందు చూసిన క్వెషను. సో, ఇప్పుడు మనం వచ్చేసి దానికి ఏమేమి క్వెరీ రాసాం దాంట్లో. సో, ఆ క్వెరీ వచ్చేసి ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే డిపార్ట్‌మెంట్ ఐడీ అనేది ఎక్కడైతే మనకు 2 అయిందో, సో, వాళ్ళ యొక్క సాలరీ అనేది ఎవరిదైతే ఎక్కువుందో, సో, వాళ్ళయి మనం డిస్‌ప్లే చేయమని జెప్పాం. ఏంది ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్. అంటే ఏ డిపార్ట్‌మెంట్‌లో? సెకండ్ డిపార్ట్‌మెంట్‌లో మాత్రమే. సో, ఎవరెవరి సాలరీ ఎక్స్‌ట్రా ఉందంట? జాన్, అలాగే అలయాస్, అలాగే వచ్చేసిందంటే జెన్నిఫర్. సో, వీళ్ళ సాలరీస్ వచ్చేసిందంటే మనకెక్కువున్నాయంట. సో, కాబట్టి మనకొచ్చేసిందంటే దీన్ని డిస్‌ప్లే జేసింది. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ క్వెషన్ జూద్దాం. సో, ఇది చూసాం గదా ఫ్రెండ్స్. మనం వచ్చేసిందంటే ఈ క్వెషన్ చూసాం గదా! సో, ఈ క్వెషన్‌కి మనం వచ్చేసిందంటే ఏమైతే ఆ క్వెరీ రాసామో, ఆ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఫ్రెండ్స్ మనం వచ్చేసిందంటే వేరెవర్ మన డిపార్ట్‌మెంట్ ఐడీ వచ్చేసిందంటే 1 ఉంటదో, సో, వాళ్ళనొచ్చేసిందంటే వాళ్ళ యొక్క సాలరీ వచ్చేసి అన్ని సాలరీతో మనం కంపేర్ చేసి మనం వచ్చేసి ఫైనల్‌గా అవుట్‌పుట్ సో, ఇదొచ్చింది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ నేమ్ వచ్చేసి అలియాస్ అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే జెన్నిఫర్. ఓకేనా? సో, ఇది మనకొచ్చేసిందంటే మనకొచ్చిన కంటెంట్. ఓకే. సో, అయితే మనకి ఈ రికార్డ్స్ మనకి ఫెచ్ చేసి ఇక్కడిచ్చింది. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెరీ చూద్దాం. సో, మనం వచ్చేసి ఈ క్వెరీ గురించి మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? ఇట్స్ ఎ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. అంటే ఒక క్వెరీ మీద పోయేసి ఇంకో క్వెరీ డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో, కాబట్టి ఇట్స్ ఎ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. సో, కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఈ క్వెరీని గూడా. సో, ఫ్రెండ్స్ మనం వచ్చేసిందంటే ఇక్కడ ప్రాక్టికల్‌గా మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే సో, మనకొచ్చేసేంది సో, ఒక క్వెరీ పోయేసి ఇంకో క్వెరీ మీద ఇక్కడ డిపెండ్ అవుంది కాబట్టి ఇట్స్ ఎ కోరిలేటెడ్ సబ్ క్వెరీ అని చెప్పేసి మనం జెప్పాము. అయితే ఇక్కడ వచ్చేసిందంటే ఫస్ట్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్, అలాగే సాలరీ, అలాగే డిపార్ట్‌మెంట్ నేమ్ మనం డిస్‌ప్లే చేయమన్నాం కాబట్టి సో, వాడొచ్చేసిందంటే అయన్నీ మనకు డిస్‌ప్లే చేసాడు. బికాజ్ మనం కనుక్కోవాల్సింది ఏందంటే అక్కడ యావరేజ్ సాలరీ కనుక్కున్నాం. తర్వాత మనకొచ్చేసిందంటే వారి యొక్క డిపార్ట్‌మెంట్ మీద సో, ఇది పోయేసి మనకు డిపెండ్ అవుతుంది. సో, కాబట్టి మనం వచ్చేసి ఏందంటే ఇట్స్ ఎ కోరిలేటెడ్ సబ్ క్వెరీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? అంటే ఈ సబ్ క్వెరీ వచ్చేసిందంటే ఆ మెయిన్ క్వెరీ మీద పోయేసి డిపెండ్ అయింది కదా ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇట్స్ ఎ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. ఓకేనా? ఫైనల్లీ వి గెట్ ది ఔట్‌పుట్. కరెక్ట్. సో, ఈ క్వెరీస్ అన్ని మనం వచ్చేసి చూసాము. సో, ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూసాం కదా ఫ్రెండ్స్. సో, మనకొచ్చేసి ఏందంటే ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ అయ్యాయి కదా ప్రాపర్‌గా. సో, మీరు కూడా వచ్చేసి ఏందంటే ప్రతి ఒక్క క్వెరీని సో, ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో, కన్ఫర్మ్‌గా మీకనేది ఔట్‌పుట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా?
సో మీకేమన్నా డౌట్స్ గాని ఉంటే సో కన్ఫర్మ్‌గా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో నేనొచ్చేసిందంటే ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి సో కన్ఫర్మ్‌గా రెస్పాండ్ అవుతాను. సో మీకొచ్చేసి ప్రాపర్‌గా ప్రతి ఒక్క చిన్న దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను ఫ్రెండ్స్ కన్ఫర్మ్‌గా. ఓకేనా? సో అయితే నా యొక్క ప్రీవియస్ వీడియోస్ మీరు గాని చూడకపోతే సో కన్ఫర్మ్‌గా వెళ్లి చూడండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క వీడియో అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను తెలుగులో. సో కాబట్టి ప్రతి ఒక్క వీడియోని చూడండి. సో ప్రతి ఒక్క వీడియో మీకనేది వచ్చేసిందంటే కన్ఫర్మ్‌గా అర్థమవుతది. ఓకేనా? సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నన్నైతే అడగండి ఫ్రెండ్స్. నేనైతే చెప్తాను కన్ఫర్మ్‌గా. ఓకేనా? సో నా యొక్క వీడియోస్‌ని చూడండి ఫ్రెండ్స్. అలాగే నా యొక్క వీడియోస్ మీరు వచ్చేసి కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.